శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటించెదని వాక్యము ప్రణుతించెదనెల్లప్పుడు ప్రకటించెదని వాక్యము ప్రణుతించెదనెల్లప్పుడు హల్లెలూయని పాడుచు ఆనందముగా సాగెదన్ హల్లెలూయని పాడుచు ఆనందముగా సాగెదన్ కష్ట సుఖాల కవలిలో కలిమిలేముల సమయములో కష్ట సుఖాల కవలిలో కలిమిలేముల సమయములో కరుణ నెరిగిన నీరాయభారిగా కరుణ నెరిగిన నీరాయభారిగా కడవరకు నిన్ను ప్రకటింతును ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటించెదని వాక్యము ప్రణుతించెదనెల్లప్పుడు ప్రకటించెదని వాక్యము ప్రణుతించెదనెల్లప్పుడు ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవాతి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదిస్తున్నాడు కదూ. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారు కదా. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారా? ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు బిడ్డలకు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నారా? అలాగైతే మీరెప్పుడు సంతోషంగానే ఆనందంగానే ఉంటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని వాక్యములో ఉన్న గొప్ప శక్తిని మనము పొందుకుందాం. ఈరోజు మనం నేర్చుకునేబోయే వాక్యం విశ్వాసం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏమి వినాలి అంటే దేవుని వాక్యం. ఎవరు దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరు దేవుని మాట గైకుంటారో వారు విశ్వాసవంతులుగా ఉంటారు. ఎందుకనగా దేవుని వాక్యము మనల్ని ఎప్పుడు నడిపిస్తుంది. దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనకి జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ఆయన వాక్యమును విని వాక్యానుసారముగా జీవించిన ప్రతి బిడ్డ విశ్వాసముతో ఉన్నవారు అనే సంగతి గమనించాలి. దేవుని వాక్యములో విశ్వాసము యొక్క గొప్పతనాన్ని గురించి మనము వాక్యాన్ని విందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి అపోస్తల కార్యములు 16వ అధ్యాయములో 31వ వచనములో ఒక చక్కని వాక్యాన్ని మనం వింటాం. పౌలు శీలలు బంధించబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో వేయబడిన పౌలు శీలలు ఏం చేస్తున్నారో తెలుసండి? దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు. దేవుని పాటలు పాడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యకరమైన విషయాన్ని జరిగించింది. ఏమనగా ఆ చెరసాలలో ఉన్న తలుపులన్నీ తెరవబడ్డాయి. అర్ధరాత్రి సమయంలో దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని పాటలు పాడుచూ ఉన్నారు. అద్భుతకరుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు చెరసాల యొక్క తలుపులను తెరచాడు.
అక్కడ అనేక మంది దొంగలున్నారు, నరహంతకులున్నారు, దుర్మార్గులున్నారు. వారందరూ కూడా ఎక్కడికి వచ్చారో తెలుసండి? ఏ పౌలు శీలలు అయితే దేవుని నామాన్ని పాటలు పాడుతున్నారో వారితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడున్న దుర్మార్గులందరూ అక్కడ కూడుకొని ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, వారందరూ కూడుకున్న సమయంలో, వాళ్ళందరూ పాటలు పాడుతున్న సమయంలో చెరసాల నాయకుడు అక్కడికి వచ్చాడు. చెరసాల నాయకుడు అక్కడికి వచ్చి చూసిన వెంటనే చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. వెంటనే అతడు అనుకున్నాడు, అయ్యో, ఈ చెరసాలలో ఉన్న దొంగలందరూ పారిపోయారు, ఎవరు ఉండరు, అన్ని తలుపులు తెరవబడ్డాయి. ఇక ఈ విషయం రాజుగారికి తెలిస్తే నన్ను చంపేస్తాడేమని భయపడి వెంటనే అతడు ఏం చేస్తాడంటే తన కత్తిని తీసుకుని తను పొడుచుకుపోతున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలు ఆ చెరసాల నాయకునితో మాట్లాడావు, అయ్యా, నువ్వు ఏ హాని చేసుకునవద్దు, ఇక్కడ ఉన్నవారు ఎవరు బయటికి వెళ్ళలేదు, అందరము ఇక్కడే ఉన్నాము అనే స్వరమును విన్నప్పుడు పరిగెట్టుకుంటూ ఆ దగ్గరకు వచ్చాడు. లెక్కెట్టుకున్నాడు, చూశాడు, అక్కడ జైల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్ళదు, అందరూ అక్కడే ఉన్నారు. వెంటనే ఆ చెరసాల నాయకుడు వారికి బంధించినటువంటి ఆ బంధకాలను తీసివేసి వారి గాయాలను కడిగాడు. వారి గాయాలను కడిగి, అయ్యలారా, మీరు నాకును నా కుటుంబానికి ఈ వాక్యాన్ని నేర్పండి, ఈ రక్షణ భాగ్యాన్ని మాకు దయచేయండి, దేవుని వాక్యాన్ని వినడానికి నా ఇంటికి రండి అని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ రాత్రి అక్కడున్న వారందరూ కూడా ఆ చెరసాల యజమాని తన కుటుంబము దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. వెంటనే వారు రక్షణ పొందారు. అందుకని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాట చదువుతున్నాను. చెరసాల నాయకుడు విశ్వాసమున బట్టి అతని ఇంటి వారిని కూడా రక్షించుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! అర్ధరాత్రిలో పౌలు శీలల ద్వారా దేవుని వాక్యాన్ని విని తను రక్షించబడ్డాడు, తన గృహాన్ని కూడా రక్షించుకున్నాడు, తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకున్నాడు. నేడు ఈ దినాలలో అనేక మంది భార్యాభర్తలు రక్షణ భాగ్యములో ఉంటే యవన కాలములో ఉన్న బిడ్డలు రక్షణ భాగ్యములో లేరండి, బాప్తిసము తీసుకోవట్లేదండి, ఇంకా సమయం ఉందని అంటున్నారండి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవడింది, నీవు రక్షించబడ్డావు తండ్రి, నీవు రక్షించబడ్డావు తల్లి, నీవు రక్షించబడ్డావు, నీ కుమార్తె, నీ కుమారుడు కూడా రక్షింపబడాలి. చెరసాల నాయకుడు తను రక్షణ పొందాడు, దేవుని యందు తను విశ్వాసం ఉంచాడు, తన కుటుంబాన్ని విశ్వాస గృహముగా చేశాడు. అందుకే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. యెహోషువ అంటున్నాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించుదాము, నేనును నా ఇంటి వారును యెహోవానే ఆరాధించుదాము, నేనును నా ఇంటి వారును యెహోవానే ఘనపరచుదాము. జక్కయ్య అంటున్నాడు, నేడు నా ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చెరసాల నాయకుని యొక్క గృహం విశ్వాస గృహం. అవును, ఆ చెరసాల నాయకునికున్న విశ్వాసం మనలో కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఇంకొక మాట చూద్దామా? లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆ స్త్రీని దేవుడు చూసి, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించును, సమాధానం కలదానవై వెళ్ళు అన్నాడు. ఈ పాపాత్మురైన స్త్రీ అనేకమైన పాపములు చేసింది, అనేకమైన అపరాధములు చేసింది, అనేకమైన దోషాలు చేసింది. ఇప్పుడు ఎవరి యొద్దకు వచ్చింది తెలుసా? దేవుని యొద్దకు వచ్చింది. దేవుని యొద్దకు వచ్చి కన్నీటితో దేవుని పాదములను కడుగుతూ ఉంది. బైబిల్ చెప్తుంది, ఈ సృష్టిలో అన్నిటికన్నా కన్నీటి ప్రార్థన గొప్పది. ఈ సృష్టిలో అన్నిటికన్నా కన్నీటి ప్రార్థన విలువైనది. అందుకే దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏమనగా, ఈ పాపాత్ముల స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు విడిచి ఏడుస్తూ ఆయన పాదాలను కడుగుతుంది, తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ ఉంది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడు యేసు ప్రభు చూశాడు, అమ్మా, నీ విస్తారమైన పాపాలు చేస్తావు, కానీ విస్తారముగా నన్ను ప్రేమించావు. ఈ దినము నుండి, ఈ సమయము నుండి నీ విశ్వాసమే నీ పాపము నుండి విడుదల కలుగు చేస్తుంది.
నీ విశ్వాసమే నీ చెడు క్రియల నుండి విడుదల కలుగు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను రక్షించబోతుంది. ఇక నుండి నీవు ఏ పాపమును చేయకో. ఈ దినములోనే నీ పాపములన్నీ నా పాదాల దగ్గర విడిచిపెట్టావు. ఇక ఎన్నడూ అటువంటి పాపము చేయకమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుందని ప్రభు చెప్పాడు. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాట, దేవాతి దేవుడు చెప్తున్న మాట, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. నీ విశ్వాసమే నీకు నెమ్మది కలుగు చేయను. నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను. నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. అందుకని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సృష్టిలో గొప్ప విలువైనది విశ్వాసం. విశ్వాసము ఎంత శక్తి కలిగినదంటే మరణము నుండి కూడా నిన్ను బ్రతికించగలిగిన శక్తి గలది. ఈ స్త్రీ తన పాపములను ఒప్పుకొని విశ్వాసిగా శుద్ధి చేయబడి దేవుని పాదముల దగ్గర కూర్చుంది. మూడవ వ్యక్తి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. దేవుని బిడ్డలారా చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 31వ వచనములో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ. 12 సంవత్సరాలు తన శరీరములో రక్తము కారుతూనే ఉంది. అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఏ డాక్టరు కూడా ఆమెను బాగు చేయలేకపోయాడు. ఏ డాక్టరు కూడా ఆమెను శుద్ధి చేయలేకపోయాడు. ఆమె దగ్గర ఉన్న ధనమంతా అయిపోయింది, ఆస్తి అంతా అయిపోయింది, కానీ తన శరీరములో స్వస్థత లేదు. ఒక దినాన యేసు ప్రభువు స్వస్థపరచు దేవుడని, యేసు ప్రభు వారు చనిపోయిన వారిని బాగు చేస్తున్నారని, యేసు ప్రభు వారు కుష్టు రోగులను బాగు చేస్తున్నాడని, యేసు ప్రభు వారు గుడ్డి వారికి చూపిస్తున్నాడని వీరి ద్వారా అనేకమైన సంగతులను విని ఒక దినాన యేసు ప్రభు వారు ఆ తావగుంట వస్తున్నారని తెలుసుకుని ఈ 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న ఈ స్త్రీ ఏం చేస్తుందో తెలుసండి? ఆ యేసయ్య వెనుక భాగంలోనికి వెళ్ళి, ఎవ్వరూ చూడకూడదని వెనుక భాగంలోనికి వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంది. ఎప్పుడైతే యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుందో దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది, ఆమె శరీరములో వస్తున్నటువంటి ఆ రక్తధార ఆగిపోయింది. బైబిల్ చెప్తుంది, దేవుడిచ్చిన వాగ్దానము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అయ్యో, 12 సంవత్సరాల నుండి అనేక మంది వైద్యుల యొద్దకు వెళ్ళింది, అనేక మంది డాక్టర్ల యొద్దకు వెళ్ళింది, నానా తిప్పలు పడింది, కానీ ఏ వైద్యుడు ఏ డాక్టరు బాగు చేయలేకపోయాడు. కానీ వైద్యులకు పరమ వైద్యుడు అయిన యేసయ్య వస్త్రాన్ని ముట్టిన వెంటనే ఆమె సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచును. దేవుని బిడ్డలారా, 3 అద్భుతమైన సంఘటనలను మనం చూసాము. సరసాల నాయకుడు తను విశ్వాసం ఉంచాడు, తన కుటుంబాన్ని విశ్వాసములోనికి నడిపించాడు, విశ్వాస గృహముగా చేసుకున్నాడు. పాపాత్ములైన స్త్రీ తన పాపములను ఒప్పుకొని దేవుని పాదముల ఎదుట తన పాపాలను విడిచిపెట్టింది. ప్రభువు ఆమె పాపమును క్షమించాడు, విశ్వాస వ్యక్తిగా ఆమెను తయారు చేశాడు. ఇంకా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము, 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ విశ్వాసముతో యేసయ్య వస్త్రాన్ని తాకింది. వెంటనే ఆమె స్వస్థత పొంది ఉన్నది. విశ్వాసము ఎంత శక్తి కలిగినదో, ఆ విశ్వాస వీరుడుగా నిన్ను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. అవునండి, నీలో విశ్వాసం ఉంటే దేవునికి నీవు ఇష్టడవు. నీలో విశ్వాసం ఉంటే దేవునికి నీవు ఇష్టురాలవు. కొంతమంది వారి విశ్వాసం మనుష్యుల మీద ఉంటుంది. బైబిల్ చెప్తుంది, మనుష్యులు నమ్ముట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు. కొంతమంది ఏం చేస్తారంటే, కొన్నిసార్లు వారికి దురాత్మలు పట్టాయని, వారికి అనేకమైన శోధనలు వస్తున్నాయని మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయెత్తులు తెచ్చి చేతికి మొలకు కట్టుకుంటారు. బైబిల్ చెప్తుంది,
ఒకవేళ అటువంటి మంత్రగాడి దగ్గరికి వెళ్ళినట్లయితే నీకు మరణశిక్షే. ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యందు విశ్వాసముంచు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, దురాత్మల యొద్దకు వెళ్ళి దుష్టాత్మల యొద్దకు వెళ్ళి నిన్ను నీవు అపవిత్రపరుచుకొనవద్దు. ఎందుకనగా నీ దేవుడు శక్తి కలిగిన దేవుడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసము లేకుండా మన జీవితములో ఎన్నడూ ఎప్పుడు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా మనము ఉండలేము. అందుకనే నీ విశ్వాసం నిన్ను దేవుని యొద్దకు నడిపించాలి. నీ విశ్వాసం మందిరములోనికి నడిపించాలి. నీ విశ్వాసం అనేక మందిని రక్షణ భాగ్యములోనికి నడిపించాలి. అటువంటి విశ్వాసం కావాలని పరిశుద్ధుడైన దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉందో తెలుసండి. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనములో చివరి మాట, ఆ చివరి మాటలో ఉన్న వాక్యం చూడండి. విశ్వాసముంచువాడు కలవరపడడు. మీ హృదయములను కలవరపడనీయుకుడే, దేవుని యందు విశ్వాసముంచుడి అని ప్రభువు సెలవిస్తుంది. విశ్వాసముంచిన వాడంట ఎన్నడూ కలవరపడడు, ఎన్నడూ భయపడడు. ఎందుకో తెలుసా? ఆ విశ్వాసముంచిన వాడు దేవుడు నడిపిస్తాడనే నమ్మకం. అందుకే నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సత్యాన్ని అనేక సార్లు మనం విన్నాం. అయితే దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడండి. విశ్వాసముంచువాడు ఎప్పుడు ఎన్నడూ కలవరపడడండి. దేవుని బిడ్డలారా, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సేవకుడొచ్చి నువ్వు చనిపోతావన్నాడు. హిజ్కియా కలవరపడ్డా? వెంటనే దేవుని దగ్గరికి వచ్చాడు, మోకరించాడు, కన్నీరు ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. వెంటనే మళ్ళా ప్రవక్త వచ్చి, అయ్యా నీవు చావవు, దేవుడు నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడని హిజ్కియాకు చెప్పాడు. అందుకని విశ్వాసముంచువాడు ఎన్నడూ కలవరపడడు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, కలవరమేలా, దిగులేలా, భయమేలా? దేవుని యందు విశ్వాసముంచు, నీ చింత యావత్తును ఆయన తీసివేస్తాడు. దేవుని యందు విశ్వాసముంచు, నీ శరీర బలహీనత నుండి స్వస్థపరుస్తాడు. దేవుని యందు విశ్వాసముంచు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటిని తొలగిస్తాడు. దేవుని యందు విశ్వాసముంచు, నీకు ఏ అపాయము కలిగినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డుగారయు దండము నిన్ను ఆదరించును. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. రోమీయులకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయము 33వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. ఎంత గొప్ప మాట, ఎంత శక్తి కలిగిన మాట. దేవుని యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఎప్పుడు సిగ్గుపడవలసిన పని లేదండి. ఎందుకు సిగ్గుపడతాం? మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరి ఎదుట నిన్ను తలదించుకునే స్థితిలో ఉంచడు. ఎవరి దగ్గర నీవు తల ఎత్తుకునే స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఎవరి దగ్గర నీవు సిగ్గుపడవలసిన పని లేదు. చాలామంది దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు చాలామంది మనల్ని హేళన చేయొచ్చు, అవమానపరచవచ్చు, నిందలు వేయవచ్చు. దేవుని బిడ్డ, ఆయన భయపడకు, ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ అవమానాన్ని తొలగించే దేవుడు ఆయన, నీ నిందను తీసివేసే దేవుడు ఆయన. అనేక మంది ఎదుట నిన్ను గొప్పవాణిగా నిలవబెట్టే దేవుడు ఆయన. అనేక మంది ఎదుట నిన్ను శక్తి గణవాణిగా నిలబెట్టేవాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఎందరో తాగుబోతులు, ఎందరో నరహంతకులు దేవుని యందు విశ్వాసం ఉంచి వారి చేసిన తప్పులను ఒప్పుకొని ఈరోజు ప్రపంచమే మెచ్చుకున్న గొప్ప గొప్పవారిగా తయారయ్యారు. గొప్ప గొప్పవారిగా దీవించబడ్డారు. వారి జీవితాలు మార్చబడ్డాయి. ప్రభువు పాదముల ఎదుట అనేక మంది ఎదుట గొప్పవారిగా ఉన్నారు. ఒకప్పుడు సిగ్గుపడే వీరు ఇప్పుడు దేవుని నామానికి బలమైన యోధులుగా జీవించారు, శక్తి కలిగిన వారిగా జీవించారు. అందుకే దేవుని యొక్క వాక్యములో దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు ఎన్నడూ సిగ్గుపడడు. చాలామంది దేవుని సంఘములో పాటలు పాడమంటే, ప్రార్థన చేయమంటే, సబ్బాతుబడి పాఠాన్ని బోధించమంటే అయ్యా నాకు సిగ్గేస్తుంది అంటున్నారు. నువ్వు నిజముగా విశ్వాస వీరుడు అయితే దేవుని సన్నిధిలో నువ్వు ఫలించాలి,
సిగ్గేస్తుందనే మాట రాకూడదు. దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. అయ్యో, ఈరోజు నాకు ఈ సబాతు దినాన ప్రభువుని ప్రార్థన చేసే బాధ్యత నాకు ఇచ్చాడు, ప్రభువుకి పాట పాడే బాధ్యత నాకు ఇచ్చాడు, ప్రభువునికి వాక్యాన్ని బోధించే బాధ్యత నాకు ఇచ్చాడని నీలో ఆ విశ్వాసముతో దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని నామాన్ని ఘనపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఒక దినాన్న గొప్ప అద్భుతమైన నిజమైన సంఘటన దేవుని బిడ్డలారా మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. ఒక రోజున ఒక సోదరిమణి దేవునికి ప్రార్థన చేస్తుంది. తనకున్నటువంటి 5 సంవత్సరాల కొడుకు, 3 సంవత్సరాల పాప కూడా విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారు. ఒక రోజున తన భర్త వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేస్తున్న ఆమెను ఒకే కత్తితో ఒకే ఎట్టు నరికేశాడు. తన 2 బిడ్డలను కూడా సజీవ సమాధి చేశాడు. చనిపోయింది భార్య, బిడ్డలు సజీవ సమాధి చేశాడు. 15 రోజులు అయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని కొడితే, ఆ ముస్లిం ఆయన నా ఇంటిలో నా బిడ్డలను సమాధి చేశానన్నప్పుడు ఆ సమాధిని తవ్వించారు. తవ్విస్తే అప్పటికి 5 సంవత్సరాల ఆ బాబు, 3 సంవత్సరాల ఆ బిడ్డ సజీవ సమాధి చేయబడి 15 రోజులు అయినప్పటికీ వారు భూమి మీద బ్రతికే ఉన్నారండి. బ్రతికే ఉన్నారు 15 రోజులు. అయ్యా, మీరు ఎలాగ బ్రతికారంటే, మా అమ్మ ప్రార్థన చేసినటువంటి దేవుడు, తెల్లని వస్త్రాలు వేసుకున్న ఆ దేవుడే నన్ను, నా చెల్లిని మాతో కలిసి ఆడుకున్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట! ఈ సాక్ష్యాన్ని వింటున్నప్పుడు దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి నీ జీవితంలో, అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు యోహాను సువార్త, దేవుని బిడ్డలారా 25వ అధ్యాయం 11వ వచనములో, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అవును, ఇక్కడ అదే మాట వ్రాయబడి ఉన్నది. అవును, ఒకవేళ ఆ చిన్నారి బిడ్డలు 5 నిమిషాలు ఒకవేళ ఊపిరి పీల్చుకోకపోతే చనిపోతారు. అయినప్పటికీ 15 రోజులు ఆ విధముగా ఆ భూమిలో సజీవులుగా ఉన్నారు. వారిని సజీవులుగా ఉంచేవాడు మన దేవుడైన యెహోవా. వారి తల్లి విశ్వాసం ఆ బిడ్డలను మరణము నుండి రక్షించింది. అందుకే దేవుని యొక్క వాక్యములో దేవుడు ఇంకేమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామా? యోహాను సువార్త, బైబిల్ ఉన్నవారు యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనములో, ఆయన యందు విశ్వాసముంచువాడు తీర్పు తీర్చబడడు. ఆయన యందు విశ్వాసముంచువానికి దేవుడు తీర్పు తీర్చడటండి. ఆయన రాజ్యములోనికి ఆయన పిలుస్తాడంట. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన కుమార్తె, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులో నుండి జీవములోనికి వెళ్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు మరణమును తప్పించి నిత్య జీవములోనికి వెళ్తాడు. ఆ నిత్య జీవానికి వారసులుగా మనము జీవించడానికి పరిశుద్ధుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ తీర్పులోనికి రాడు. ఎంత గొప్ప వాక్యము! ఎన్ని మాటలు మనం విన్నాం? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, దేవుని యొక్క వాక్యంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది, తీర్పు తీర్చబడడు అంట. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు దేవుడిస్తున్నాడు, ఎన్ని దీవెనలు దేవుడిస్తున్నాడు. దేవుని ప్రియ కుమార్తె ఆలోచించు. అంతేకాదు, చివరిగా దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనములో, విశ్వాసముంచు వాడే నిత్య జీవము కలవాడు. అవునండి, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనకి ఏమిస్తాడటండి? నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీలో ఇంతవరకు అవిశ్వాసగా ఉన్నట్లయితే, నీలో దేవుని ప్రేమ, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నట్లయితే, నా ప్రభువు చెప్తున్న మాట, నువ్వు విశ్వాస వీరుడుగా ఉండాలని, నీ విశ్వాసమందు నిలబడాలని, అందుకనే ఆ విశ్వాసము గలవాడే నిత్య జీవానికి వారసుడని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కూడా ఆ నిత్య జీవానికి వారసురాలుగా ఉండాలి. అవును, ఆ విశ్వాసములో జీవించాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎందుకనగా అబ్రహాము దేవుని మాటను ఎన్నడూ విడిచిపెట్టలేదు. దేవుని మాటకు లోబడి జీవించాడు, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాడు, దేవుని మాటకు విధేయుడై ఉన్నాడు.
అందుకే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది, అట్టి విశ్వాసం నీలో ఉంటే నీవు నిత్య జీవానికి వారసుడు. అట్టి విశ్వాసము కలిగిన అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా పునాదులకు లేనటువంటి ఆ పట్టణాన్ని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నా పౌరస్థితి పరలోకమందున్నది అంటున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది, ఎవరు విశ్వాసముతో జీవిస్తున్నారో వారే పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసులని పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కూడా అట్టి విశ్వాసముతో ఉన్నట్లయితే నీవు పరలోక రాజ్యానికి వారసుడివే అనే సంగతి గ్రహించి దేవుని యందు విశ్వాసముగా జీవించుట నిమిత్తం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. తల వంచి కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. నీ యందు విశ్వాసం ఉంచువారు రక్షింపబడ్డారు, నీ యందు విశ్వాసం ఉంచువారు స్వస్థత పొందారు, నీ యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవానికి వారసులయ్యారు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు వారు మీ యందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్య వారసులుగా ఉండే బాధ్యత ప్రతి కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.